బాగుంది సార్. మా ఉమ్. వారు తిప్పలేని ఊరంటూ లేదు సార్. హైదరాబాద్ టు కేరళ, మొత్తం కోయంబత్తూర్ అన్ని తిప్పేశారు ఈ బ్యాక్ పెయిన్ కోసం. నాకు ఎంత ఉమ్. బ్యాక్ పెయిన్ అంటే అసలు ఆపరేషన్ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. డాక్టర్ రాసేసి కాగితాలు ఇచ్చేసారు చేంజ్ చేసుకోమని. కానీ మళ్ళీ ఆయన ఎందుకు ఆలోచించారు, అమ్మ చిన్న వయసు వద్దు ఆపే అని కాగితాలు చింపేసి నన్ను వెనక్కి పంపేశారు సార్. అసలు ఎన్ని తిప్పారంటే అన్ని తిప్పారు. కానీ నాకు ఈ యోగాలోకి వచ్చాక ఇప్పటికి ప్రతి సంవత్సరం పట్టేస్తుంది సార్. మీకు కూడా మొన్న స్టార్టింగ్ లో చెప్పా, పట్టేస్తే ఇంకా అసలు ఇలాగే ఉంటా. స్టేజ్ ఒకరు తీసుకెళ్లి పడుకోబెట్టి 2 days అట్లానే పడుకుంటే అప్పుడు సెట్ అవుతుంది సార్. సెట్ బ్యాక్ పెయిన్ మీ యోగా వల్ల మీరు చెప్పే ఈ గురువు గారు నాకు ఎందుకు ముందు పరిచయం అవ్వలేదు, ఎందుకు రావలేదు, నేను ముందే వస్తే నేను ఇన్ని తిప్పలు పడకపోతుంది కదా అని చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఈ బ్యాక్ పెయిన్ వల్ల ఎంత బాధపడ్డానంటే నాకు అసలు ముందే పరిచయం అయితే వస్తే నాకు ఇంత ఇబ్బంది పడకపోతుంది కదా అని. మా వారు ఇసుక లేకుండా తిప్పని ఊరంటూ లేదు సార్. ఇంజక్షన్లు కూడా చేయించారు, 3 ఇంజక్షన్లు చేయించుకున్నాను సార్. బ్యాక్ పెయిన్ వెనకాల బ్యాక్, లోవర్ బ్యాక్ L4 L5 నాది చాలా అరిగిపోయింది. కానీ అసలు మీరు మీ యోగాలో జాయిన్ అయ్యాక అయితే నాకు సార్ అసలు ఇప్పటికి లేదు, అస్సలు ఇంత లేదండి. ఎంత బాగా పని చేసుకుంటున్నానో నేను అందరికీ చెప్తున్నా. ఎంత వాళ్ళు ఎంత తిట్టుకున్నా వద్దు, నాది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అస్సలు నమ్మరు సార్. ఎవ్వరికి రావద్దు ఇలాంటి బాధ, పరాయి వాళ్ళకి కూడా రావద్దు. అంతా ఆ పెయిన్ వచ్చిన వాళ్ళకే తెలుస్తుందండి, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అయ్యో అత్మాన్ దీనికి రోగం అనుకుంటాడు భర్త అన్న రోజులు అనుకుంటారేమో, ఈ అత్మాన్ రోగం లాగా ఉంది, చూస్తే పైకి రాయిలా ఉంటాం సార్. కానీ ఆ జబ్బు ఎవరికీ తెలియదు, ఆ బ్యాక్ పెయిన్ అన్న పెయిన్ అన్నది తెలీదు. అంత భయంకరమైన అనుభవం నేను అనుభవించాను. పాప ఆయన తీసుకెళ్లే ఊరన్నది లేదండి. ఈ 3 ఇంజక్షన్లు చేయించుకున్నాక ఇంక లాస్ట్ యశోదలో అన్నారు, ఇంక ఇదే లాస్ట్ అమ్మా, నీకు ఇంకా ఆపరేషన్ పడిపోద్ది, ఇంకా ఈ నీకు తగ్గపోతే. నేను అప్పుడే యశోదకి వెళ్ళి జాయిన్ అయ్యాక అప్పుడే 1.5 2 years అయిపోయిందండి. ఇప్పుడు అసలు యోగాలు వెళ్ళాక నాకు నడు నొప్పి అన్నది సూర్య నమస్కారాలు ఎలా చేస్తున్నానో నాకే తెలుసు సార్. చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది నాది బాడీ అయితే. అసలు నమ్మరు మీరు. మీకు అసలు మీ కాళ్ళకి వచ్చి దండం పెట్టినా మీ రుణం తీర్చుకోలేను సార్. నమ్మరు. నా నా అనుభవం నాకు చెప్తున్నాను, ఎంత మందికి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నాను సార్. మోకాళ్ళ నొప్పులను బాధపడుతున్నారు, వద్దమ్మా ఇలా చెయ్యండి అంటే భయపడిపోతున్నారు సార్. వాళ్ళు ఎంత ఇసుక్కున్నా చేస్తే చెయ్యి అని ఎంత ఇసుక్కున్నా చెప్తున్నాను చుట్టుపక్కల వాళ్ళకి. చాలా మందికి చెప్తున్నాను సార్. అసలు ఎవ్వరు ఇంకా 50 దాటిందంటే అన్ని అంటే పెయిన్స్ అన్ని వచ్చేస్తాయి సార్. చేసుకుంటే ఏది లేదు. ఎంత బాగా చేసుకుంటున్నాను, వంగిపోతున్నాను, సూర్య నమస్కారాలు చేస్తున్నాను, చంద్ర నమస్కారాలు చేసేస్తున్నాను. మీరు చెప్పేది ఏది నేను మానకుండా చేస్తాను సార్. ఇది రాదు నాకు, ఇది చేయలేను అన్న ఉద్దేశమే లేదు నాకు. చాలా బాగా అసలు ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నా, కానీ ఎట్లా చెప్తానా అని నాలో నేనే మదన పడిపోయి ఊరుకున్నాను. మీరు ధైర్యం చేసి అడిగితే నేను అసలు మీ అలా కాళ్ళకి నీళ్ళేసి కడిగి నెత్తి మీద వేసుకొని మీ రుణం తీర్చుకోలేదు సార్. నిజంగా. అయ్యయ్యో. ఆ మా వారికి కూడా ఈ మెడ ఈ నొప్పండి, కొంచెం ఏదో ఎముక పెరుగుతుంది, నరం నొక్కుతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ సార్. ఆయన ఇదిగో రేపు నుంచి జాయిన్ అవుతున్నాను అన్నారు. మా పాప వాళ్ళు అమెరికాలో ఉంటారా, వాళ్ళు రేపు జాయిన్ అవుతానంటున్నారు సార్. అది మీకు మీ